పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్యలా అయ్యాడు. లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. అబ్బబ్బా. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్, నేను ప్రొఫెషన్గా డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను అంతే. ఓంకార్ అన్న ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు. ఇండస్ట్రీలో అసలు ఓంకార్ అనగానే పెదాల్లో అందరికీ వచ్చే పదం అన్నయ్య. అవును సార్, అవును అవును. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? నా కెరియర్ స్టార్ట్స్ విత్ అంకితం. అంటే ఒక ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో యాంకరింగ్గా స్టార్ట్ అయ్యాను సార్. దానికన్నా ముందు ఇన్కేబుల్లో కూడా చేశాను కొంతకాలం. ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్లో లైవ్ షో స్టార్ట్ చేశానో, ఆ లైవ్ షోస్లో నేను ఒక కొత్త వరవడి సృష్టించుకున్నాను నాకు నేనుగా. ఒక యాంకర్ అంటే రిజర్వ్డ్గా మాట్లాడటం కాదు, ఎవరితో మాట్లాడినా ఓన్ చేసుకోవాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడాలి. అది అంటే రిలేషన్షిప్స్ని కలుపుకుంటూ మాట్లాడటం స్టార్ట్ చేశాను. అది అట్లా ఒక 1 year క్రేజ్ వచ్చిన తర్వాత నేను జీ తెలుగులో నా సొంత బ్యానర్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్లో మాయాద్వీపం అనే గేమ్ షో చేశాను చిన్నపిల్లలతో. ఎందుకంటే అప్పుడు అసలు పిల్లల మీద గేమ్ షోస్ లేవు. నేను అందుకనే పిల్లలకి ఒక గేమ్ షో చేయాలి, ఒక కొత్తగా అనిపిస్తుందని చెప్పి అది స్టార్ట్ చేశాను సార్. పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు, మనం ఇప్పుడు మీరైనా ఒక పిల్లల దగ్గరికి వెళ్తే మన వయసుకు తగ్గట్టుగా అంకుల్ కానీ అన్నయ్య కానీ వాళ్ళు వరుసలు కలుపుతారు పిల్లలు, అంతే. నన్ను ఆ అన్నయ్యని వాళ్ళు పిలవటం స్టార్ట్ చేశారు సార్. చిన్న పిల్లల బ్లెస్సింగ్స్, నిజంగా పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఆ పిల్లలు మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా అన్నయ్య నన్ను పిలవటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వయసుతో సంబంధం లేదు, ఈవెన్ 60 years పెద్దవాళ్ళు కూడా నన్ను చూసి ఓంకార్ అన్నయ్య అంటారు. నాకు అది ఆనందం వేస్తుంది సార్, ఎందుకంటే అది నాకు డిఫాల్ట్గా పడిపోయింది అంతే. ఓంకార్ అంటే ఓంకార్ అని పిలవటం కదా అన్నయ్య. సో ఈజీ కాదు కదా అన్నయ్య అనేది రావడం. అంటే ఎంతోమంది మీకంటే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో. అవును సార్, అవును. అంటే ఒక చిరంజీవి, పెద్ద తెరకి చిరంజీవి గారు ఎలాగో మీరు చిన్న తెరకి అన్నయ్య. అవును సార్, నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను సార్. బికాజ్ చిన్నపిల్లలు ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తారో, తర్వాత ఆటలో కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం జరిగింది ఆ షో. నాకే కాదు, నాతో పాటు ఎంతోమందికి లైఫ్ని ఇచ్చింది ఆ షో. సో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. సో నాకు అది నిజంగా ఈ రోజున అంటే నేను మాట్లాడేది కొద్దిమందే, నా ఎదురుపడి అన్నయ్యని పిలిచేది కొద్దిమంది, కానీ ఆ టీవీలో నన్ను చూస్తూ అన్నయ్యగా భావించే ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఈ సినిమా అంకితం. ఎందుకంటే ఈ సక్సెస్కి కారణం వాళ్ళ బ్లెస్సింగ్స్. అంటే ఇది మా అన్నయ్య సినిమా, ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్డ్రాప్ లేదు సార్. నాకు కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. సో అలాంటిది వాళ్ళందరూ మా అన్నయ్య సినిమా, మా ఇంట్లో ఒకళ్ళ సినిమా వస్తుంది అని ఒకళ్ళు భావించడం వల్లే ఈ సినిమా ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి చేరుకుంది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు? అంటే మీరు యాక్చువల్గా యాంకర్గా చాలా బిజీ ఉన్నారు, 2 చేతుల్లో విపరీతంగా సంపాదిస్తున్నారు. అసలు ఎందుకు మళ్ళీ డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్, నేను ప్రొఫెషన్గా డాక్టర్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను చేశాను. కానీ నేను చిన్నప్పటి నుంచే, అంటే నాకు అరౌండ్ నాకు ఆ టైం ఒక 12 years 13 years ఉండొచ్చు, 7th class అట్లా చదువుతున్నాను, 6th 7th classలో. మా నాన్నగారు డాక్టర్, MBBS డాక్టర్. ఆయన చాలా మంచి ఆస్తవాసి, డాక్టర్ ఎన్వి కృష్ణారావు, కాకినాడలో క్లినిక్ ఉండేది.
ఆయన ఎంతమందికి ప్రాణదానం చేస్తున్నా అంటే క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేసినా కూడా ఆ చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్కి ఆయన తెలుసు ఆ ఊరిలో. నేను అది చూసి నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన పేరు ఈ 1 కిలోమీటర్ కాదు, మనం ఉన్న జాబ్ చేస్తూ ఇట్లా కాదు, ప్రపంచానికి తెలియాలి, లేకపోతే అట్లీస్ట్ మనం పుట్టిన రాష్ట్రంలో తెలియాలి, మన దేశంలో ఓంకార్ అనే దానికి ఒక ప్లేస్ కావాలి. ఆ చిన్నప్పుడే పడిపోయింది నాకు ముద్ర. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నాకు క్రికెటర్ ఆర్ ఇండస్ట్రీ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఓన్ చేసుకున్నాను అన్నమాట. ఈ రెండిట్లో దేనికో దానికి వెళ్తే గుర్తింపు వస్తుంది నేను అనుకున్నా. బట్ నాన్నగారు వచ్చేసి క్రికెట్ వద్దు, నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవటం మానేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే ఇన్ కేస్ క్రికెటర్ అవ్వకపోతే నీ టోటల్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్, మనిషికి ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషనల్గా నువ్వు సక్సెస్ అవ్విన తర్వాత నువ్వు ఇష్టం ఏదైనా చేసుకో, ఒకవేళ కెరియర్లో ఫెయిల్ అయినా నువ్వు ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడ ఫెయిల్ అయినా నిన్ను చదువు బతికిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. అండ్ గుర్తింపు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది నీకు అని చెప్పడం వల్ల నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదివా. ఎందుకంటే ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేసి చదువుని వదులుకోవటం మనసుకు రాదు, అందుకని చిన్న సైజ్ డాక్టర్ని అయ్యి ప్రాక్టీస్ ఎక్కడ చేశాను సార్. అది అయిన తర్వాత మెడ్విన్ హాస్పిటల్లో నేను 4 years వర్క్ చేశాను, మన నాంపల్లిలో ఉంటుంది. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే డాక్టర్ అనేది కూడా ఒక చాలా స్వచ్ఛమైన వృత్తి, కరెక్ట్, బట్ అలాంటిది పోగొట్టుకుంటున్నాను అన్నది ఎప్పుడు అనిపించలేదు? లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి సొంత ఆలోచన ఒకటి ఉంటుంది సార్, విజన్ అనేది. అండ్ పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయాలి, తప్పు చేస్తుంటే గైడ్ చేయాలి. మా నాన్నగారు ఏంటంటే ముందే గైడ్ చేసేసారు, నువ్వు చదువుకుని ఏదైనా చేయని. ఆయన కోసం ఒక తండ్రిగా ఆయన గర్వపడటం కోసం నేను చదువుకున్నాను. నేను పుట్టినందుకు నేను ఏదో సాధించాలన్న నాలో ఉన్న తపన కోసం నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో 4 years అయితే నేను మెడ్విన్లో వర్క్ చేశాను. నేను ఆ టైంలో ఎంత సర్వీస్ చేయాలో ఆ సర్వీస్ చేసేసాను. అది ఆ రోజుకి అది సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా సరదాగా ఎప్పుడైనా ఒక పేషెంట్ చూడాలని అలా ఎప్పుడు అనిపించదా? మా చుట్టాల వరకే చూస్తున్నాను ఇప్పుడు అంతే. అంటే నేను పేదలకు వెళ్ళి సరదాగా ఏదో ఒక మీ పుట్టినరోజు రోజు యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు కానీ, బట్ నేనేంటంటే నా వరకు ఎవరైనా ప్రాబ్లంతో వస్తే హెల్ప్ చేస్తూ ఉంటాం. అది ఆట షోలో కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, నాకున్న ప్రోగ్రామ్స్ పరిధిలో ఎప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఒక తపనైతే ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒక్కరోజే పెట్టుకొని ఆ రోజే హెల్ప్ చేయాలనేది అయితే నా లైఫ్లో ఇప్పుడు దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు రేపు ఎదురుపడి ఎవరన్నా ఏదైనా వస్తే నేను చేస్తాను అన్నమాట. అది ప్రొఫెషన్ అనే కాదు, డాక్టర్గానే కాదు, నా చేతనైన సహాయం నేను చేస్తాను. అది ఎప్పుడైనా ఐఎమ్ రెడీ. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి మీరు ఈ సజెషన్ చెప్పండి. అసలు 5Dతో సినిమా చేస్తే బిజినెస్ కాదు, శాటిలైట్ రైట్స్ రావు అన్నది ఒక చిన్న అది అపోహన లేకపోతే నిజమేనా? అది మీ అనుభవంతో చెప్పండి. సార్ యాక్చువల్గా 5D రెడ్ లేకపోతే ఫిల్ము యారీ ఎలక్సా ఇలా రకరకాల కెమెరాస్ ఉంటాయి సార్. అలా ఏం లేదు సార్, కంటెంట్ సార్, కంటెంటే. బట్ మధ్యలో కొన్ని బ్రేక్ చేశారు, 5Dతో తీస్తే శాటిలైట్ ఇవ్వము, అలా ఏం లేదు సార్. 5Dతో చేస్తే అని ఏమీ లేదు. యాక్చువల్గా 5Dతో చేసిన ఒక వైరల్ వీడియో వల్లే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. అది ఆఫ్ కోర్స్ అది శాటిలైట్ దాని వరకే, అది సినిమా థియేటర్కి లేదు సార్. సినిమా కూడా మీరు ఏమో నేను ఆ ప్రయత్నం కూడా ఒకసారి చేసి చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఇమేజ్ వచ్చాక రామ్ గోపాల్ ఎవరు ఓంకార్ చేసినా ఓకే, అది ఓకే అయిపోద్ది, సక్సెస్ వచ్చింది కాబట్టి. నేనేమంటున్నాను, ఇప్పుడు నాలాంటి వాడు 5Dతో చేస్తే ఇప్పుడు బిజినెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవుతుంది సార్, 100% అవుతుంది. ఇఫ్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే, డిఓపి కనుక టెక్నికల్ గా అంటే మంచి అంటే డిఓపి షుడ్ బి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 5D ఎవరికి తెలియదు కూడా తెలియదు సార్, 5Dతో కూడా చేయొచ్చు సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హడావుడి పడకుండా. అంటే మీరు 5D అని చెప్పి మళ్ళీ 10 రోజుల్లో చుట్టేస్తే మాత్రం కష్టం. క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీతో కనుక, అంటే పెద్ద కెమెరాతో రెడ్తో అయితే ఎలా మనం షార్ట్ డివిజన్ చేసుకొని జిప్ కావచ్చు, రకరకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్, స్టడీ క్యామ్ కావచ్చు, ఇవన్నీ వాడతాము. 5Dతో కూడా ఇవన్నీ వాడుతూ టెక్నికల్ గా కనుక చేయగలిగితే చాలా మందికి తెలియదు అది 5Dనో లేకపోతే రెడ్డో అని. మన శాటిలైట్ కూడా చెప్పాలి మేము 5D అని. నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయండి అయితే. డెఫినెట్గా చేస్తాను సార్, 100%. అది కూడా ఇంకా తక్కువ బడ్జెట్ లో ఒక పేరు వచ్చింది కాబట్టి అది ఎస్ సార్, ఇంకా తక్కువ బడ్జెట్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తా. అశ్విన్ బాబు ఆయన ఒక మంచి క్రికెటర్ అని విన్నాను నేను. అవును సార్, అవును. ఆయన యాక్చువల్గా CCL ఆడాలి అన్న పట్టుదలతోటి, అందులో ఆడాలంటే 2-3 సినిమాలు చేయాలి కాబట్టి హీరోగా అవ్వాలన్నది ప్రయత్నం చేశాడని. కరెక్ట్.
అవును సార్, ఇది 100% కరెక్ట్ సార్. నేనే ఇందాక చెప్పాను కదా సార్, చిన్నప్పుడు నేనే క్రికెటర్ అండ్ ఫిల్మ్ అని అనుకున్నాను కదా. నేను చాలా బాగా ఆడతాను క్రికెట్. సో అశ్విన్ కూడా ఇంక అంటే ఇప్పుడు అన్నయ్య అడుగుజాల్లో నడుస్తూ ఉంటారు కదా తమ్ముళ్ళు ఎక్కువగా. సో నేను క్రికెట్ ఆడేటప్పుడు వాడు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. మేమందరం ఒక టీంలో అలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళం. నాకు అది ఏం యాక్చువల్లీ నా ఏం అది ఎప్పటికన్నా అప్పుడు ఇదివరకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు కెప్టెన్స్గా ఉండి ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు ఆ వరద బాధితులను ఆదుకోవటానికి కానీ అలాగే ఒక చారిటీ మ్యాచెస్ ఆడేవాళ్ళం. మేము టీవీలో చూసేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా అలా స్టార్ మ్యాచ్ ఆడాలి అనేది నా డ్రీమ్ సార్. ఫస్ట్ అన్నయ్య డ్రీమ్ అది. సో నా డ్రీమ్ని నేను ఏమో రేపు అవకాశం వస్తే నేను ఆడతాను. ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను ఏంటంటే నీకు బిజీ అయిపోయిన తర్వాత నేను ఇంక ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. వాడు కూడా చాలా మంచి క్రికెటర్, నాకన్నా బాగా ఆడతాడు వాడు. సో ఇప్పుడు వాడేంటంటే అన్నగా నేను సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడు తమ్ముడిగా వాడు చేయాలనేది, వాడు స్టార్ క్రికెట్ ఆడాలని చెప్పి CCL కోసం ఆ టీం మొత్తం సపోర్ట్ సార్ యాక్చువల్గా అశ్విన్ తీసుకోవాలంటే. కానీ రూల్స్ వైజ్ ఒక పెద్ద ఫుల్ లెంత్ హీరోగా చేయాలి, 2-3 సినిమాలు అయితే ఉండాలనేది ఒక రూల్ ఉంది సార్. అందుకోసం వాడు ఫస్ట్ అసలు సినిమా మీద ప్యాషన్ కన్నా వాడికి CCLలో క్రికెట్ ఆడటానికి సినిమా హీరో అవ్వాలని ఒక ఆశ వాడికి. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ రిలీజ్ అయిపోయింది. జీనియస్లో ఒకటి ఆల్రెడీ చేశాడు. జీనియస్లో యాక్చువల్గా హీరోగా లాంచ్ అయ్యాడు సార్. కానీ కొన్ని అరవింద్ గారి చేతుల మీద, అల్లు అరవింద్ గారి చేతుల మీద లాంచ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు అశ్విన్తో అయితే సినిమా బడ్జెట్ కొంచెం కష్టము, బిజినెస్ అవ్వదు, ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల రీప్లేస్ అయ్యాడు. రీప్లేస్ అయినా నేను ఒక చిన్న రోల్ ఇవ్వడం జరిగింది. వాడు హీరో లాంచ్ అయినా కూడా నేను ఒక చిన్న రోల్ ఇస్తే చేశాడు నా మీద అభిమానంతో. దానికి అప్లాజ్ వచ్చింది వాడికి. సో అయితే తన కోరిక తీరిపోయింది కాబట్టి మరి ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయడా తర్వాత ఫ్యూచర్లో ఎలా? ఎందుకు చేయడు సార్, ఇప్పుడు తన అంబిషన్ దాంతో వచ్చాడు. ఇంకా అది స్టార్ క్రికెటర్ అవుతూ మంచి ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటాడు, యాక్ట్ చేస్తాడు. ఓకే ఓకే. సో ఇంకోటి మన జీనియస్ హీరో తన పేరు హనీష్ కదండి? హవీష్. యాక్చువల్గా అతను మీకు లిఫ్ట్ ఇచ్చారా, ఆయన ఇచ్చారా, ప్రొడ్యూసర్ గారు ఇచ్చారా మీకు? ఫస్ట్ వచ్చేసి ఆ జీనియస్ వచ్చేసి చిన్నికృష్ణ గారి పేరు చెప్పాలి సార్. బికాస్ ఆఫ్ హిస్ స్టోరీ ఆ సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చేసి దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ అలాగే కోనేరు సత్యనారాయణ గారు, ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. ఆ సినిమాకి సార్ ఇప్పుడు వేరు సార్, ఇప్పుడు ఆఫర్ రావడం అనేది వేరు. జీనియస్కి అసలు నేను అప్పుడు నార్మల్ యాంకర్, అసలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే నమ్మి ఆయన నాకు ఆ రోజు లేదు. హవీష్ నాన్నగారే కోనేరు సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ వాళ్ళదే అన్నమాట. సో కేఎల్ యూనివర్సిటీ మీకు తెలుసు, విద్యా సంస్థలు. సో వాళ్ళ నాన్నగారు అంటే అంకుల్ అని పిలుస్తాను ప్రేమగా నేను. సో అంకుల్ సపోర్ట్ వల్లే అసలు జీనియస్ స్టార్ట్ అవడం జరిగింది. హవీష్ వచ్చేసి హీరో. అంటే హవీష్లో గొప్పదనం ఏంటంటే సార్, రెగ్యులర్గా నాకు ఇలా కావాలి అలా కావాలన్న మెంటాలిటీ కాదు, కంటెంట్ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కథ నచ్చితే అది ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే, అంటే జీనియస్ సక్సెస్ అది ఫెయిల్యూర్ కమర్షియల్ పక్కన పెడితే, ఆ రోజు నన్ను ఒక యాంకర్గా నమ్మి చిన్నికృష్ణ గారు, అంటే ఒక యాంకర్గానే తెలుసు కానీ ఒక డైరెక్షన్ చేయగలడు, సినిమా ఇంత కమర్షియల్గా చూపించగలడు అనేది అయితే వాళ్ళకి తెలియదు. అది గుడ్డిగా నమ్మకమే, అది ఆ ట్రస్ట్ వల్లే అది స్టార్ట్ అయింది. సో అదే అంటే అంత హవీష్ మీకు అప్పుడు అంత లిఫ్ట్ ఇచ్చారు కదా? అవును సార్, అవును. సో అది ఫ్లాప్ అయింది పాపం, తన తర్వాత ఆయనకి ఏం బ్రేక్ వచ్చింది ఏం లేదు. అవును. సో ఇప్పుడు మీకు ఈ స్క్రిప్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, రాజుగారి గది మీద ఫుల్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది. అవును. మరి అలాంటి దాంట్లో ఆయన ఇరికిద్దామని మీకు ఎందుకు అనిపించలేదు? పాయింట్ వచ్చేసి సార్, అంటే హవీష్తో ఎలా అంటే తనలో ఆల్రెడీ ఫస్ట్ మూవీ నువ్వెలా ప్రాజెక్ట్ చేశారు సార్, 2-3 హీరోలు ఉన్నారు. జీనియస్ తను హీరోనే, కాకపోతే 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా లీడ్స్ ఉంటాయి. అంటే అశ్విన్ అండ్ అగైన్ వినోద్ క్యారెక్టర్ చిన్నయ్య అబ్బాయి సార్, అతను ఇలా ఉంటారు. అంటే వీళ్ళిద్దరు హీరోలు ఎంత ఉండదు, కానీ వీళ్ళకి ఒక సెపరేట్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఒక కథ నడుస్తుంది. అశ్విన్ గురించి ఒక కథ నడుస్తుంది జీనియస్లో, వినోద్ గురించి. సో ఆల్రెడీ వచ్చేసారు. తను అప్పుడే నాకు బలంగా ముద్ర చెప్పేశారు, ఏమనంటే లీడ్ అనేది నేను ఒక్కడనే చేయాలి, నెక్స్ట్ థర్డ్ మూవీ అనేది చేయాలని. అది రామ్లీలా అని చెప్పి వేరే ఒకరితో చేశారు మొన్న. సో నాకు తెలుసు, ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు. లీడ్గా కనుక నేను చేస్తే ఆయన 100% నాతో వర్క్ చేస్తారు, అందులో నో డౌట్. ఇందులో 7 లీడ్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ సినిమా చూస్తే అశ్విన్ కన్నా ఎక్కువ పేరు శకలక శంకర్, అంటే వాళ్ళు నడిపిస్తారు, శకలక శంకర్ అండ్ ధనరాజ్.
సో బట్ కాదు కదా, ఈక్వల్గా పేరు వచ్చింది అందరికి, ఆల్మోస్ట్ అందరికి వచ్చింది సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అశ్విన్ అంటే అలాగా అతని పేరేంటి లాస్ట్ డాక్టర్ షాడిస్ట్ చేతన్ శ్రీను, అతని ప్లేస్ అయిన హవీష్ అలా అలా నేను అనేది. సో హవీష్ అంటే మనస్తత్వం తెలుసు, ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్ గా చేద్దాం చెయ్యాలని, సో దానివల్ల నేను అప్రోచ్ కాలేదు. సరే అండి, ఇంకోటి మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే బేసిక్గా మీ కారణం ఏంటంటే మీరు ఆట అక్కడే కదండి, ఆట అక్కడే, అది మీకు అవకాశం ఇచ్చిన సంస్థ జీ తెలుగు అనురాధ మేడం. అసలు జీ తెలుగు లేకపోతే ఓంకార్ లేరు అన్నది వాస్తవమేనా? 100% వాస్తవం. సో అలాంటి జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? అసలు మా టీవీ అంటే మా టీవీకి రావడానికి జీ సంస్థ నేను వదిలేదు సార్. ఓకే, జీ తెలుగుకి నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. చేస్తున్నారా ఇప్పుడు మీరు? అంటే ఇప్పుడు రెండింటికి చేయట్లేదు. అంటే నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సర్కస్ ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను జీ తెలుగుకి, నేనే చేశాను. అది కామెడీ బేస్డ్ ప్రోగ్రామ్. అది నేను మా టీవీకి వచ్చింది ఏంటంటే అదొక ఆఫర్ అంతే, ఎదగటం అంతే అది. సో ప్యారలల్గా నేను ఆట ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆట వస్తూ ఉండేది. ఇక్కడ వచ్చేసి అదృష్టము 100% లక్ చేస్తున్నప్పుడు అక్కడ మాయాద్వీపం చేస్తుండేవాడిని, ప్యారలల్గా చేస్తుండేవాడిని, టోటల్గా వదిలేసి రాలేదు. మరి ఈ సినిమా గురించి మీడియా పార్ట్నర్గా జీ తెలుగుని అప్రోచ్ ఏమన్నా అయ్యారా అసలు? లేదు సార్. అంటే ఫస్ట్ వచ్చేసి నేను మా టీవీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. జీ తెలుగు వాళ్ళు ఆల్రెడీ నా జీనియస్కు ముందే ప్రొడక్షన్ సినిమాది స్టార్ట్ చేసి 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి, 2 సినిమాలు వాళ్ళు జీ తెలుగు కదా, జీ తెలుగు అండి. 2 సినిమాలు ప్రొడక్షన్ చేశారు. కృష్ణారెడ్డి గారు చేశారు, తర్వాత చార్మి గారిని హీరోయిన్ గా పెట్టి గోకుల్ చాట్ బాంబు పేర్ల మీద ఒక సినిమా చేశారు. అది ఫెయిల్యూర్ అవటం వల్ల వాళ్ళు సినిమా నిర్మాణంలోకి వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే కొంచెం ఆలోచనలో ఉన్నారు, ఎవరు మా టీవీ సంస్థ. అందుకోసం నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు నిర్మాతగా కాకపోయినా శాటిలైట్ సపోర్ట్ అయితే నాకు చేశారు, కథ నచ్చి. అంతేగాని ఇద్దరు 2 కళ్ళు సార్. జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. నిజం సార్. నేను బయట ఒక టాక్ ఉంది, జీ టీవీలో చిన్న తేడా వచ్చింది ఓంకార్, అన్ని అసలు తేడాలే లేవు సార్. అసలు నాతో ఎవరికి తేడాలు ఉండవు, నేను అందరూ వాడిని చక్కగా కలిసిపోతాను తప్పితే. ఇప్పుడు ఎందుకు జీ తెలుగుకి ఐఎమ్ రెడీ టు డూ ఆట. మేబీ కొద్ది రోజుల్లో ఆట అనేది నా ఐడియా ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇంత బిజీ అయినాక మళ్ళీ ఇంకా అటు వెళ్ళే దృష్టి ఉందా మీకు? సార్ ఫస్ట్ ఎప్పుడు కూడా లైఫ్లో ఎంత సక్సెస్కి వెళ్ళినా మన తొలిమెట్టు మర్చిపోకూడదు సార్. మనకి మర్చిపోవద్దని అనుకున్నా కూడా పరిస్థితులు అలా అనుకుంచాలి కదా. సపోజ్ రేపు పవన్ కళ్యాణ్ మీకు డేట్స్ ఇస్తాడు సార్, ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారితో చేస్తాం కదా సార్, ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్. ఆ గ్యాప్ లో అట్లీస్ట్ నేను ప్రొడక్షన్ చేయలేకపోయినా, అంటే ఓకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించలేకపోయినా, ఆట ఫర్ ఎగ్జాంపుల్ జీ తెలుగు చేస్తుంది అనుకోండి, నేను యాంకర్ గా నేను చేసి వచ్చేస్తాను. యాంకర్ గా అనుకోండి సార్, నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఫర్ 4 days 5 days చేసి వచ్చేస్తాను. అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ వదులుకోను యాజ్ అన్ యాంకర్గా. అది అంటే నాకు నచ్చితే మనస్ఫూర్తిగా. రైట్. సోషల్ సైట్స్లో మీరు రెగ్యులర్గా చూసుంటారు, మీకు అన్నీ తెలిసి ఉంటుంది. మీ గురించి రకరకాల కామెడీ, రకరకాల ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బూతులు కూడా పెట్టేశారు, ఏది యానిమేషన్తో చేసి. అది మీరు చూస్తున్నప్పుడు మీరు పర్సనల్గా ఎలా ఫీల్ అవుతారు? సార్ నేను అతి తక్కువ టీవీ అనేది అంటే నాకున్న బిజీలో చాలా తక్కువ టైం తక్కువ సమయం కేటాయిస్తాను టీవీ చూడటానికి. ఆ కేటాయించినప్పుడు అప్పుడప్పుడు నాకు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్లో కనపడుతూ ఉంటుంది, లేదా ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో, కామెడీ ప్రోగ్రామ్స్లో ఇమిటేట్ చేస్తాను, చూస్తుంటా. లేదా పెద్ద పెద్ద ఈవెంట్ స్టేజ్ షోస్లో కనపడుతూ ఉంటుంది. ఇలా కనపడినప్పుడు నేను ఈ చేసిన వాళ్ళని 2 కేటగిరీస్గా అనుకుంటా. నన్ను ఇష్టపడే వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడని వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటారు. ఈ 2 కేటగిరీస్. సో నేను ఎలా ఆలోచిస్తానంటే, ఓంకార్ అనేవాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూని చూస్తే ఓంకార్ అని అనిపిస్తాను, నా టీవీ షో చూస్తే ఓంకార్ అని గుర్తిస్తారు, నేను ఎక్కడైనా స్టేజ్ షోకి వెళ్తే ఓంకార్ అని. నేను లేకపోయినా కూడా ప్రపంచం మొత్తంలో చాలా మంది చాలా చోట్ల ఓంకార్ని చాలా మందికి పరిచయం చేస్తున్నారు, తెలియని వాళ్ళకి కూడా. ఎవరితను అనగానే పక్కన తెలిసిన అతను తెలియడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాగే నా వాల్యూ, నా పేరుని వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారే కానీ అది చెడు కావచ్చు, మంచి కావచ్చు సార్. పేరు పాపులర్ అవుతుంది. అండ్ రెండో విషయాన్ని నేనేమనుకుంటా అంటే మనసులో, ఇప్పుడు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను ఒక 20 మందికో 30 మందికో 100 మందికో మ్యాక్సిమం ఈ సినిమా తీయటం వల్ల నేను లైఫ్ ఇవ్వగలుగుతున్నాను, డబ్బు ఇవ్వగలుగుతున్నాను. అంతే కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చేయగలుగుతున్నాను. కానీ
నా పేరు యూస్ చేసుకొని ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టి సంపాదించుకుంటున్నారు, రకరకాల ప్లేసెస్లో అది పరోక్షంగా ఇండైరెక్ట్గా ఓంకార్ అనే ఇమేజ్ని యూస్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం అనేది నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. దాన్ని అలా పాజిటివ్గా తీసుకుంటాను కానీ నెగిటివ్గా అయితే తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెగిటివ్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు అంతే. ఇంకొకటి సార్, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచితనంతో ఉన్నా, ఎంతమందికి సహాయం చేసినా మనకు శత్రువులు అంటూ ఉంటూనే ఉంటారు. అవును సార్. అంటే ఆ శత్రువులు కూడా గమ్మత్తుగా ఏంటంటే మనం సహాయం చేసిన వాళ్ళలోంచే పుడతారు. అవును సార్, అవును. సో అది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రతిది చాలామంది కళాకారులకు హెల్ప్ చేస్తారు టీవీ టైంలో. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో అందరికీ మీరు అవకాశం ఇవ్వలేకపోవచ్చు. అవును సార్. సో అప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఎవరైతే ఇవ్వబడలేకపోయారో వాళ్ళే మనసులో ఏదో పెట్టుకుంటారు. అవును. సో ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు మీరు. దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? యాక్చువల్గా సార్ ఇది చాలా జరిగింది. ఇది జెన్యూన్గా నా టీంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిన నా కెరియర్, నాది చాలా పెద్ద టీం, ఓక్ టీం అనేది. ఆ ఓక్ టీం అనేది ఆ రాజుగారి గదికి వచ్చేసరికి ఒక్కరే ఉన్నారు. దట్ ఈజ్ హీఈస్ రవి, మూల్పూరి రవి అని ప్రొడక్షన్ మేనేజర్ కింద ఆ ఒక్కరే ఇప్పుడు నాతో నమ్ముకొని నాకు తోడుగున్నారు. చాలా పెద్ద టీం, ఎవ్వరు లేరు. ఓకే. అంటే సక్సెస్లో మనుషులు వస్తారు, ఫెయిల్యూర్లో మనుషులు ఉండరు. అండ్ బట్ సక్సెస్ ఫెయిల్యూర్లో రవి అయితే నాతో ఉన్నాడు. హీజ్ మై లైక్ నాకు నేను అమరావతి మా గుంటూరు జిల్లాలో అంటే నేను కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి ఒక ఫ్రెండ్గా, అంటే దాదాపు 13-14 years ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. తను అలాగే ఉన్నాడు నాతో, ప్రొడక్షన్ మేనేజర్గా నాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాలో కూడా ప్రొడక్షన్ మేనేజర్, అంటే సీనియర్ ప్రొడక్షన్ కంట్రోల్గా తాండవ కృష్ణ గారు ఉన్నా కూడా నాతో ఈయన కూడా వర్క్ చేశారు ఈ మూవీకి. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ఈ లోపల చాలా మంది, టోటల్ టీమే లేదు ఇప్పుడు నాది, నో టీమ్ అండి. ఓంకార్కి టీం లేదు. ఓకే. ఓఏకేలో ఓంకార్, ఏ అంటే అశ్విన్, కే అంటే కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంటే మా అన్నదమ్ములు ముగ్గురు ప్లస్ రవి తప్పితే దెర్ ఇస్ నో టీమ్. ఓక్ టీమ్ అంటే చాలా పెద్దది ఇది వరకు. సో బికాస్ అంటే జీనియస్ ఫెయిల్యూర్ కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు, అండ్ మన దగ్గర ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళకి సార్ ఆఫర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్లస్ నాది సక్సెస్ఫుల్ టీమ్, అది బ్యాడ్గా కూడా కాదు. ఇప్పుడు నేను ₹1,00,000 పే చేశాను అనుకోండి, ఇంకో కాల్ వస్తుంది 1,50,000. లేదు సొంతగా చేసుకోవచ్చు కదా. అంటే నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా సొంతగా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఆశపడిన వాళ్ళు ఉన్నారు, లేదా ఎక్కువ ఆపర్చునిటీ డబ్బు ఎక్కువ ఇచ్చితే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. అండ్ నమ్ముకుంది మాత్రం ఇతను. అండ్ అలాగే మీరు ఇందాక అన్నారు కదా కొరియోగ్రాఫర్స్, అదే కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు. ఈ సినిమాకి వచ్చేసి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వలేకపోయాను కొరియోగ్రాఫర్స్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ షోస్లో కూడా అందరికీ నేను ఇవ్వలేనండి. ఒక షో అంటే కొంతమంది మనసులో అనుకున్నా బాధపడ్డా, నన్ను నమ్ముకొని నిజంగా ఎప్పుడూ నన్ను నమ్ముకొని నాతో టచ్లో ఫోన్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. కానీ నేను ఏదొచ్చినా రియాక్ట్ అవ్వను సార్. నేను సైలెన్స్ ఉంటాను. అంటే వెంటనే ఎవరన్నా అన్నయ్య వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని నాకు ఏదైనా న్యూస్ చెప్తే కాల్ చేయటం కానీ, లేదా ఇంకొకరి చేత చేయించడం కానీ, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనటం కానీ, నేను ఏ ప్రెస్కి కానీ, ఏ మీడియాకి కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే మీరు అన్న వీళ్ళు కానీ ఎవరికి ఎప్పుడు చెప్పలేదు సార్. ఎందుకంటే ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది అన్నది ఒకటి, ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళే తెలుసుకుంటారు. నేను డౌన్ఫాల్లో ఉన్నాను, నా సక్సెస్ మాట్లాడుతున్నాను, సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు నా పేషెన్సే నా సక్సెస్కి కారణం సార్. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే. మీ ఈ టీవీ కెరియర్, సినిమా కెరియర్లో మొత్తం కెరియర్ తీసుకుంటే ఎక్కడైనా చాలా డీప్గా డిస్టర్బ్ అయిన సందర్భం, డిప్రెషన్కు లోనైన సందర్భం ఏదైనా ఉందా? ఆటా సార్. ఆటా 5 పెద్ద హిట్ సార్. ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలోనే ఆల్ ఓవర్ టీఆర్పీస్లో నెంబర్ 1 అది. స్టార్టింగ్ ఎపిసోడ్స్ 13+ టీఆర్పీ, అసలుకి 4 రేటింగ్ 4 టీఆర్పీ వస్తేనే అది హిట్ షో. 13+ టీఆర్పీ అంటే అది ఏ రేంజ్ హిట్టో అసలుకి ఎవరు లేదు, అందనటువంటి రేంజ్ హిట్ అది. అది దిష్టి తగిలిందో అనుకోవచ్చు, ఏం తగిలిందో తెలియదు, కానీ ఆట అనేది అంటే పిల్లలతో చేయకూడదు అని ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళ మీద ఒక కేసు పడింది అనమాట ఆట మీద. పిల్లలతో ఎందుకు షూటింగ్ చేపిస్తున్నారు, ఏంటి రియాలిటీ, ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు, లేట్ నైట్ షూట్స్ అని రకరకాల. ఇంకా అంటే సార్ ఒక ఫలాలున్న చెట్టుకి రాతి దెబ్బలు అన్నట్టుగా ఇది అందరి కెరియర్ని లైఫ్ని ఇచ్చింది, కానీ ఎవరికి ఎప్పుడు కింద పడేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇష్టపడి, అంటే చదువు ఇంపార్టెంటే, కానీ
ప్రతి ఒక్కరు చదువుతో పాటు ఒక్కొక్కరు ఇప్పుడు నేను చదువుతో నాకు చదువు ఇష్టమే, చదివే నాన్నగారి కోసం, కానీ నేను చదువులో నేను కాదు, నాకు ఇది కావాలని చెప్పి నేను ఇటు వచ్చేసాను. అలాగే ఒక్కొక్కరు డ్యాన్స్ రావాలనుకుంటారు, డ్యాన్స్ మీద చాలా ఆసక్తి గల వాళ్ళ కోసమే అది. నేను బలవంతంగా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి డ్యాన్స్ షోలు అయితే చేయలేదు. సో అలాగా అది కొంచెం రప్చర్ అయింది. అది ఎవరు చేశారో కూడా తెలియదు, కానీ ఏదో ఆ కేసు వేసేసి ఉత్తి పుణ్యానికి వేసి దాన్ని కొంచెం డిగ్రేడ్ అయింది. ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ వల్ల, ఆటలో పిల్లలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ నాకు తోడు ఉండటం వల్ల, సపోర్ట్ చేయటం వల్ల కోర్టులో కేసు మేమే గెలిచాం. ఆ టైంలో నేను పడ్డ బాధ ఏంటంటే, మేము చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని ఇంతమంది లైఫ్, ఎందుకంటే ఆటలో చేసిన వాళ్ళు ఈరోజు హీరోయిన్ అయిన స్టేజ్ కూడా ఉన్నారు. రక్షిత అని ఒక అమ్మాయి చేశారు, తను ఇప్పుడు హీరోయిన్. తమిళనాడులో 2-3 మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు తెలుగులో అది లియానా లేదా నయనతారా ఏదో ఒకటి వస్తుంది కదా సార్, అందులో తనే హీరోయిన్. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, తను ఒక హీరోయిన్. అంటే లైఫ్ చాలా మందికి ఇచ్చారు ఆట. ఆ చిన్నపిల్లగా స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయిది కనుక. ఇప్పుడు ఆట 4లో కనుక చూస్తే రక్షిత చిన్నగా ముద్దుగా ఉంటుంది, ఈరోజు హీరోయిన్. అంటే మంచి జరుగుతున్న దాన్ని ఎంకరేజ్ చేయాలి, లేదా తప్పు చేస్తే నాకు చెప్పండి, తప్పు జరుగుతుంది కరెక్ట్ చేసుకోండి. టోటల్ రప్చర్ చేస్తే అంటే 10 మందికి అన్నం పెట్టే ఫీల్డ్నే, అంటే అన్నం పెట్టే ప్లాట్ఫామ్నే తప్పుగా చూపించేసరికి నేను చాలా బాధపడ్డాను అప్పుడు. అదే నా లైఫ్లో పెద్ద బాధ కలిగించిన, డిస్టర్బ్ చేసిన. ఎందుకంటే చెడు చేస్తే నేనే నేర్చుకుంటాను సార్, ఇది చెడా, ఓకే సార్ తప్పు కరెక్ట్ చేసుకుంటాను. నలుగురు ఫుడ్ పెట్టిన దాన్ని, కెరియర్ని ఇస్తున్న దాన్ని స్పాయిల్ చేద్దాం అన్న ట్రై చేసిన, అది దీంట్లో ఎవరి హస్తం ఉందని మీరు హస్తాలు, అది ఇదేం పెద్ద అంటే ఉంటుంది కదా మీకు. అలా ఏం లేదండి, హస్తం అనే కాదు, ఆ క్రేజే అలా చేసింది సార్. అంతే, నా ఒక ఎదుగుదలనే పడేయాలనే చేసిన ప్రయత్నమే. ఎవరు చేశారో కూడా నాకు తెలియదు, కానీ ఎందుకు చేశారో కూడా నాకు తెలియదు. అది చిన్నది అలా అయ్యింది అంతే. ఇది హస్తాలు అంత రేంజ్ ఏం కాదు, కానీ ఇట్స్ హ్యాపెండ్ అంతే. నా టైం అంటే ప్రతి ఒక్కరికి సార్ చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది జీవితంలో. లైక్ ప్రతిరోజు మనం ఫేస్ చేస్తున్నది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నాకు ఈ సక్సెస్ జీవితాంతం ఏమి ఉండదు, అగైన్ దెర్ ఇస్ ఏ డౌన్ ఫాల్. ఇదే సైకిల్ అండి. ఈ రోజు నేను చీకట్లో ఉన్నానంటే నెక్స్ట్ నాకు వచ్చేది వెలిగే అనే ఒక ఉత్సాహంతో ఉండాలి. ఈ రోజు సక్సెస్ అంటే చాలా భయంతో ఉండాలి. నెక్స్ట్ సక్సెస్ కానీ ఏదో ఒక రోజు అయితే ఫెయిల్యూర్ అయితే కంపల్సరీ వస్తుంది మళ్ళీ. సో ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండాలి సార్. ఫెయిల్యూర్లో ఎలా ఉన్నాం కదా, నెక్స్ట్ ఇంకొచ్చేది సక్సెస్, ఇంకా ఫెయిల్యూర్ అయితే రాదుగా. సో అందుకోసం నేను ఎప్పుడైతే ఫెయిల్యూర్లో ఉంటానో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అది, మనం ఎప్పుడు ఒకలాగే ఉండాలి, ఐదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అండి. సక్సెస్ వచ్చినప్పుడు కనుక మనం మారితే ఫెయిల్యూర్లో ఎవ్వరు ఉండరు. అదే ఫెయిల్యూర్లో ఎలా ఉన్నామో సక్సెస్ వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటే నెక్స్ట్ ఫెయిల్యూర్లో 10 మంది మన చుట్టూ ఉంటారు, మళ్ళీ సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, సపోర్ట్ చేస్తారు. సో ఐ విల్ బి అట్లా. నేను అప్పుడు బాధపడ్డాను, ఆ బాధల నుంచి చాలా నేర్చుకున్నాను నా జీవితాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు జరిగే సంఘటనల నుంచి నేర్చుకోవాలి సార్ లైఫ్లో. అంతే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక లైఫ్లో ఒక పాఠం ప్రతి ఒక్కరికి. బట్ నేను ఎగ్జాంపుల్ ఫర్ సక్సెస్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఫెయిల్యూర్. ఓంకార్ అంటే రెండింటిని నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు సార్, నేను ఎగ్జాంపుల్గా అంటే ఇన్స్పిరేషన్గా కొంతమందిని తీసుకుంటాను. నందమూరి తారక రామారావు గారు వితౌట్ సపోర్ట్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ కాలంలో ఎవరికి సపోర్ట్ లేదు, వాళ్ళతోనే ఇండస్ట్రీ స్టార్ట్ అయినట్టు లెక్క. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత మాస్ రవితేజ గారు, మహారాజా రవితేజ గారు, అండ్ శ్రీకాంత్ గారు, అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్. అంటే నాకు అక్కడెక్కడని కాదు, ఎవరు అలా కష్టపడుస్తారు, ఐ విల్ ఇన్స్పైర్. అప్పటి నుంచి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన, ఆహా ఎంత చక్కగా వస్తున్నారు, ఏ సపోర్ట్ లేదు. అలాగే నేను ఆ స్వయం కృషితో వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఇన్స్పైర్ అయ్యి, నేను వాళ్ళు ఏమేమి మంచి చేస్తున్నారో నేర్చుకుంటూనే ఉంటాను, ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను. సో అలా వచ్చిన వాళ్ళని నేను కూడా, నాకు సపోర్ట్ లేదు. కానీ ఈ రోజున నాకు ఆడియన్స్ సపోర్ట్, ఈ టీవీ ఛానల్ 10 సంవత్సరాలు ఏదైతే వర్క్ చేశానో ఆ ఆడియన్సే నాకు, ఒక్కొక్క ఫ్యామిలీ సపోర్టే నాకు బోల్డ్ 1 కోటి మంది ఆశీస్సులు ఉన్నాయి సార్ నాకు. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, అందరూ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, ఫెయిల్యూర్ పర్సనాలిటీస్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అందరూ నేను ఒక్కరిని. అవును సార్, సక్సెస్లో నుంచి ఉన్నవాడినే కాదు, ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ సక్సెస్లోకి రావడం అనేది అది చాలా కష్టము. నేను రెండింటికి, సక్సెస్ ఫెయిల్యూర్కి రెండింటికి నేను ఎగ్జాంపుల్. ఒక ఓంకార్ అనే వ్యక్తి ఒక చిన్న వ్యక్తి బిగినింగ్లో. అవును సార్. అలాంటిది ఈరోజు ఒక ఆల్మోస్ట్ అంటే పెద్దవాడు ఉద్యమం కానీ ఒక శక్తిలా మారాడు. ఆల్మోస్ట్ ఒక తెలుగు చిన్న ఇండస్ట్రీకి అనుకోండి, ఇప్పుడు ఈ సక్సెస్తో అనుకోండి, ఆల్మోస్ట్ ఒక చిన్న శక్తిగా మారాడు. దీని వెనుక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు?
అదే ఇప్పుడు చెప్పిన ఆన్సర్ అంతా ఇదే సార్. అంతే. ఇంకా ఏమనిపిస్తుంది అంటే సార్, ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతమంది నాకు ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారో నేను ఆల్మోస్ట్ అచీవ్ చేశాను సార్. ఇంకా నాకు మంచి పొజిషన్ వస్తే ప్రజలకు ఏదైనా చేయాలి అంటే, ప్రజలకంటే నేను ఆల్రెడీ నా టీవీ షోస్లో, అంటే నేనేం పెద్ద కోట్లు సంపాదించిన వాడిని కాదు సార్. నా టీవీ షోస్లో అంటే ఛాలెంజ్ మీరు చూస్తే కనుక రియాలిటీ షో చేస్తూనే ఏదో ఒక హెల్పింగ్ నేచర్ చూపిస్తాను ఆ షోలో. చూస్తే ఒకరికి సపోర్ట్ చేయాలనేది అందరికి చూపిస్తూ ఉంటాను నా షోస్లో. అండ్ ఎందుకంటే టీవీలో చేయటం నలుగురు చూసి ఇన్స్పైర్ అవ్వి చేస్తారని చెప్పి, అలా అని చెప్పి ఇప్పుడు నాకు 100 మంది వచ్చి సడన్గా ఈ హెల్ప్ చేయమంటే నా దగ్గర అంత స్తోమత లేదు. కానీ ఉన్నంతలో నేను ఫస్ట్ లైన్లో నిలబడతా. ఈ ఫెయిల్యూర్లో సార్ నేను చాలా వెనకబడిపోయా హెల్పింగ్ చేయడంలో. ఈ గ్యాప్లో 1-2 years 3 years గ్యాప్లో నా పొజిషన్ బ్యాడ్ అవడం వల్ల నేను చాలా మందికి ఎక్కువ చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ నా పొజిషన్ దేవుడు మార్చాడు, ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి పొజిషన్కి వస్తే నాకు నా సర్కిల్లో నేను హెల్పింగ్ చేయాలి. నాకు వాళ్ళు ఇచ్చారు కదా సార్, నేను తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అంతే. ప్రజల వల్లే సార్ ఈ రోజున ఏదో ఒకటి. నేను పెద్ద ఏదో ఊర్లు మార్చేసి చేసే అంత రేంజ్ నాకు లేదు, కానీ చదువుకోవడానికి ఎవరికైనా 10,000 సహాయం చేసినా అది సహాయం సార్, మనస్ఫూర్తిగా. సడన్గా మీకు ఒక ఏదో అంటే హెల్త్ ఇష్యూ వచ్చి ఏదైనా చేయాలి, ఏదైనా సడన్గా ₹1,00,000 సహాయం చేస్తే బతుకుతారంటే ఎస్ నేను చేయాలి. ఆ పొజిషన్ వాళ్ళు కల్పించారు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదే ఇంకొక పైమెట్టికి కనుక వెళ్తే ఓంకార్ అన్నయ్య ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు. ఎనివే సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ చిన్నితెర అన్నయ్య పెద్దతెర అన్నయ్య చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని తొందరలో. అమ్మో, మీరు చాలా పెద్ద కోరికే కోరారే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.